టైం ఇస్తే కట్టేస్తానని చెప్పాం కదా సార్. ఆల్రెడీ ఒక ఇన్స్టాల్మెంట్ కూడా కట్టాము. అది కూడా సగమే కట్టారు. జాలి పడితే నా ఉద్యోగం ఊడేలా ఉంది ఇక్కడ. ఈ వారంలో బకాయి పడ్డ మొత్తం కట్టారా సరే, లేదంటే ఇల్లు జప్తు చేస్తాం. వసు, ఇలా ఇవ్వు, నేను మాట్లాడతానమ్మా. అయ్యా, నేను హరిప్రసాద్ గారి భార్యని మాట్లాడుతున్నాను. గారునా? పర్లేదులే, పెళ్ళాం దగ్గరైనా గౌరవం ఉంచుకున్నాడు. మీరిలా ఫోన్లు చేసి నా కూతుర్ని ఇబ్బంది పెట్టకండి అయ్యా. ఖచ్చితంగా మీ డబ్బులైతే కట్టేస్తాము. ఆఫీస్ పని మీద వెళ్లిన మా వారు 2 వారాల్లో తిరిగొచ్చేస్తారు. అంత గడువు ఇవ్వలేం. ఈ వారంలో కట్టారా సరే, లేదంటే మీ ఆయన ఎక్కడున్నా పట్టుకొచ్చి జైల్లో వేస్తారు. మీరంతా రోడ్డు మీద ఉంటారు. అమ్మా, ఒకసారి ఇవ్వు. సార్, నోటీస్ పేపర్ లో మెన్షన్ చేసిన డేట్ టైం కి ఇంకా వారం టైం ఉంది. మీరు ఈ వారమే కట్టేయమని బెదిరించకండి సార్. బెదిరించడానికి మేమేమి రౌడీలం కాదు. సమాధానాలు చెప్పి సమస్యలు కొని తెచ్చుకోకండి. ఇన్స్టాల్మెంట్ మీరు కట్టే తీరాలి. దట్స్ ఆల్. అలా అనకండి సార్, ప్లీజ్ సార్. ఏదో ఒకటి చేసి వాయిదా కట్టేస్తాం. ఒక 2 వారాలు టైం ఇప్పించండి. కుదరదమ్మా. సార్, హలో సార్. ఏమంటున్నాడమ్మా? అర్జెంట్ గా లోన్ డబ్బులు కట్టమంటున్నారమ్మా. మరీ అంత కఠినంగా మాట్లాడారండి సార్. నా వసు ఎంత నొచ్చుకుంటుందో ఏంటో పాపం. మీరే కదా సార్ విజృంభించమన్నారు. చిన్నప్పుడు నాటకాలన్న అనుభవం ఉందని చెప్పారు కదా. అవునండి, నంది కూడా కొట్టాను. అర్థమవుతుంది. ఇది మందు పొడి అనుకుందా, ఒక్క పొడి అనుకుందా? దంచుకుంటూ కూర్చుందా ఏమిటే? బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి దంచుతుంటారు నానమ్మా. నేను తీసుకొస్తానుండు, పట్టుకో. వెళ్ళు. అదృష్ట రేఖలు కూడా కనపడి చావడం లేదు. ఏమిటే కాంతం, నీ బతికిలా అయిపోయింది. ఎలా కడతావు బస్సు? ఈసారి ఇంటికొచ్చేలా ఉన్నారు. ఎందుకైనా మంచిది ఓసారి మీ నాన్నగారికి ఫోన్ చేయమ్మా. అక్కడ సిగ్నల్స్ లేవనుకుంటానమ్మా. ఫోన్ కనెక్ట్ అవడం లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. ఏమిటే చుర్రుమంటోంది? డాక్టర్ చల్లగా ఉంటుందని చెప్పాడుగా. పచ్చికాయలప్పుడు కొంచెం మండుతుందనుకుంటా నానమ్మా. నువ్వుండు. అయితే కొంచెం ఎక్కువ రాయివే, తొందరగా తగ్గిపోతుంది. ఏం చేస్తున్నారేంటి తల్లి కూతుళ్ళు లోపల? లేదమ్మా, కనెక్ట్ అవడం లేదు. వసు, అప్పు కట్టకపోతే చంపేయరు, జైల్లో పెడతారేమో. కానీ బాకీ తీర్చడానికి నువ్వు మనసు చంపుకోవద్దు. నా ప్రాణం ఉండగా నువ్వు బలవకూడదు. అయ్యో, నిప్పు రాసావు కదే. ఏమైంది నానమ్మా? మందేసావా, ఇంకా వేరే వేసావా? మంట పుట్టిపోతుందేమో. అమ్మా అమ్మా, మంట. అయ్యో, తట్టుకోలేకపోతున్నానే నాయన. అమ్మో, మంట ఎత్తిపోతుందే నాయన. అమ్మో, నా చేతులు ఏం చేసావే నువ్వు? దేవుడా, ఏదో కలిపావే. ఏమిటమ్మా నా చేతులు మంట? ఏమైందత్తయ్య? నేనేమైనా తాడాట ఆడుతున్నాను అనుకున్నావటే? అలా చూస్తున్నారు, మంట ఎత్తిపోతుందే మంట. అమ్మో, ఏమైంది నానమ్మా? అలేఖ్య, ఏమైందో చెప్పు. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ పౌడర్ తీసుకొచ్చి వేశాను. అయ్యో, ఇది నేను తీసుకొచ్చిన బౌల్ కాదు. ఒకవేళ నేను పట్టుకొచ్చిన గిన్నె తీసుకొచ్చిందేమో. మీరేం తీసుకొచ్చారో చెప్పి చావండి, మంటతో చచ్చిపోతున్నాను.
అయ్యో అత్తయ్య అది అలేఖ్య తెల్ల మిరియాల పొడి తీసుకొచ్చింది. అమ్మా అయ్యో చంపేసావు కదా అలేక. మళ్ళీ బకెట్లో నీళ్లు తీసుకొచ్చి ముంచవే. నీ అమ్మ కడుపు బంగారం గారు పోవే. మంట అమ్మా మంట. అయ్యో మంట. ముంచేనా? మళ్ళీ వేడి నీళ్ళు కాదు కదా. పెట్టాను కదా, పెట్టు. నువ్వు చెవుల్లో కాటన్ పెట్టుకున్నా, అడ్డంగా పిల్లో పెట్టుకున్నా, మొబైల్ నిన్ను డిస్టర్బ్ చేయడం, ఆ తర్వాత నువ్వు డిస్టర్బ్ అవడం, వసుంధరని ఇంట్లో నుంచి గెంటేయడం అంతా నా స్కెచ్చే బావా. నీకు బీపీ పెరిగి మొబైల్ని విసిరేయాలన్నంత కోపం వస్తుంది. రే, నిన్నటిదాకా మమ్మల్ని తిప్పించుకొని ఈరోజు పనికి రాకుండా పోయామా? శివ చెప్పరా. ఓ, పేరు కూడా మర్చిపోయావా? కాంటాక్ట్ కూడా డిలీట్ చేసావన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా? కట్ చేయముందు. బావా బావా మున్నా లైన్ లో ఉన్నాడు. మున్నానో బన్నీనో ఎవడో ఒక లైన్ లో పెట్టుకో, నీ పీడ పోతుంది. చిచి, నువ్వుండగా నాకు ఎవరినో లైన్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి బావా? ఎదుగో మాట్లాడు. నువ్వు చెప్పరా. ఫ్రెండ్షిప్ అంటే ఇంతేనేరా? మమ్మల్ని కట్ చేయడానికి సెక్రటరీతో మెసేజ్ పెట్టిస్తావా? కట్ చేయడం ఏంట్రా? అచ్చా, నువ్వు లైట్ తీసుకున్నావు అన్నమాట. అవునులే, మేము 100 మెసేజ్లు పెట్టినా నువ్వు రిప్లై ఇవ్వనప్పుడే అర్థమైంది. అంతలేమమ్మా, మనుషులు అన్నాక మారిపోతారు. యూజ్లెస్ ఫెలో, సంబంధం లేకుండా మాట్లాడకు. పెట్టరా ఫోన్. ఎదవలకి ఏమైంది? ఒకడేమో కట్ అంటాడు, ఇంకొకడేమో డెలీట్ అంటాడు, ఇంకొకడేమో మెసేజ్ పంపించాను అంటున్నాడు. ఏంటి? పొద్దు పొద్దున ఇన్ని మెసేజ్లు, కాల్సా? మీ ఫ్రెండ్స్ నా మొబైల్ కూడా మెసేజ్ చేశారు బావా. వసుంధర పంపించిన మెసేజ్లు చూసి చాలా హర్ట్ అయ్యారంట. వాట్? వసుంధర ఎందుకు మెసేజ్ పెట్టింది? నన్ను కలవద్దని చెప్పడానికి తానెవరు? వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ ఆన్? అదే నాకు అర్థం కావట్లేదు బావా. నిన్ను ఇల్లు కదలనివ్వకుండా బ్లాక్ చేయాలని చూస్తుంది. తనకేం హక్కు ఉంది? ఓ ఇషి, మొహం పగిలిపోతుంది. బావా, పగలాల్సింది నీ మొబైల్ కాదు, వసుంధర చెంప. వసుంధర చెంప. నీ మీద పెత్తనం చెలాయించాలనుకున్న దాన్ని ఇంట్లోంచి పంపించేలా ప్లాన్ చేయాలి. నా గురించి తెలియక తమాషా చేయాలనుకుంటుందేమో, అంతు చూస్తాను. కూల్ బావా, తెలివిగా హ్యాండిల్ చేయి. అసలే అత్తయ్య దాని మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు. ఇంకెప్పుడు నీ జోలికి గాని ఈ ఇంటికి గాని రాకూడదు. ప్లాన్ అలా ఉండాలి. ప్లాన్ అలా ఉండాలి. ప్లాన్ అలా ఉండాలి. తనకేనా? కూల్ గా కుడితే గోల్ పడుతుంది, దాని గోల పోతుంది. ఫోన్ ఏమైంది? బ్యాగ్ లోనే పెట్టానే. వసు, ఎవరో ఫోన్ చేస్తున్నారమ్మా. మా బాస్ వంశీ గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మిస్ వసుంధర. అబ్బో, ఈయన గుడ్ మార్నింగ్ కూడా చెప్తారా? చెప్పండి సార్.
నాకు చెప్పకుండానే షెడ్యూల్ ప్లాన్ చేసావు కదా. నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఎస్ సార్, ఆవార మనుషులెవరూ మీ చుట్టూ ఉండకూడదని అలా చేశాను. టూ డేస్ లో మీరెంత ప్రశాంతంగా ఉంటారో మీరే గమనిస్తారు. నా ప్రైవసీని నీ చేతిలోకి తీసుకున్నట్టు అనిపించట్లేదా మిస్ వసుంధర? చూడండి సార్, మీకు మంచి జరుగుతుందంటే నా చేతుల్లోకి లాఠీ అయినా తీసుకుంటాను. ఎందుకంటే మీరు నా మానాన్ని, నా ప్రాణాన్ని కూడా కాపాడారు. ఓహో, ఆ విశ్వాసంతో ఇలా చేస్తున్నావు అనమాట. ఎస్ సార్. నువ్వు గ్రేట్ మిస్ వసుంధర. వసు అని పిలిచినా చాలు సార్. ఎనీవేస్, నా గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మిస్ వసు. నో మెన్షన్ సార్. మీరు మారితే సంతోషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్లకుండా ఫ్రెండ్స్ ని కలవనీయకుండా చేసావు కదా, అంటే నేను కొంచెం మారినట్టే. ఈరోజు ఇంట్లోనే ఉంటాను. నువ్వు వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి బాక్స్ ఒకటి తీసుకురా. తీసుకొస్తావా? ప్లీజ్. షూర్ సార్, తప్పకుండా తీసుకొస్తాను. హాఫ్ అన్ అవర్ లో మీ ముందు ఉంటాను. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఏంటమ్మా? అమ్మా, ఫస్ట్ టైం మా బాస్ ఎంత మంచిగా మాట్లాడాడో తెలుసా? పోనీలే, ఆ అబ్బాయి మారితే నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగొస్తావన్న ధైర్యం నాకుంటుంది. నీకే కాదమ్మా, ఆయన మారితే సుచిత్రాదేవి గారు కూడా ఎంతో సంతోషిస్తారు. సరేనమ్మా, నేను వస్తాను. నీలాంటి మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుందమ్మా. దానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది బావా. లేకపోతే నీ పర్సనల్ విషయాల్లో తల దూరుస్తుందా? వచ్చాక తెచ్చిన బాక్స్ తో పాటు ఎత్తిన తల కూడా దించేలా చేస్తాను. ఇంతకీ ఆ బాక్స్ లో ఏముంది బావా? 20 years ఓల్డ్ బ్లెండెడ్ బ్రాందీ అండ్ విస్కీ. మందంటేనే అమ్మకు అసహ్యం. అలాంటిది వసుంధర చేతులతోనే దేవాలయం లాంటి ఈ ఇంట్లోకి మందు తెప్పిస్తున్నాను. మందు బాటిల్స్ ఇస్తాను, ప్యాక్ చేసి బాక్స్ సూపర్ మార్కెట్ పంపించు. డన్ బావా, నువ్వు సూపర్. వసుంధర, ఇవాళ చేస్తా నీ గుండెల ధర. పౌడర్ మాత్రమే మొహానికి రాసుకొని సింపుల్ గా కనిపించే నువ్వు ఈరోజు అత్తయ్య దృష్టిలో దుర్మార్గురాల్లా కనిపిస్తా. వేసిన స్కెచ్ కి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని ఆతృతగా ఉంది. త్వరగా రావే. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. వంశీ గారిలో మార్పు వల్ల ఇంక నేను ప్రశాంతంగా జాబ్ చేసుకోవచ్చు. క్లబ్ల వెంట పబ్ల వెంట తిరగాల్సిన పనే ఉండదు. నక్షత్ర, ఆయన లేచారా? లేచారు నానమ్మా. ఇందాక అన్నయ్య గది నుంచి మ్యూజిక్ సౌండ్ వినిపించింది. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే నాన్న, జాగ్రత్త. థ్యాంక్స్ అమ్మా, బాయ్. వసుంధర గారు బాగున్నారా? బాగున్నానండి. గ్రేట్ అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వంశీ సార్ ఈ రోజు ఇంటి పట్టునే ఉంటున్నారు తెలుసా? ఉంటాడు, ఎందుకుండడు? ఇది మా ప్లానే కదా. అవునా, చాలా సంతోషం. సాయంత్రం 6 దాటా కూడా గడప దాటకపోతే సంతోషమే కాదు,
సంభ్రమాశ్చర్యం. మీరే చూస్తారు కదా మేడం. ఆ బాక్స్ ఏంటి? వంశీ సార్ కోసం మేడం. ఇలాంటి ఆడపిల్ల చిరునవ్వుతో నట్టింట్లో తిరుగుతూ ఉంటే చాలా అందంగా హుందాగా ఉంటుంది. గంట తర్వాత మీ సంతోషం ఆవిరైపోయి ఉంటుందత్తయ్య. నీ కాళ్లల్లో చలనం వచ్చి వసుంధరని ఇంట్లో నుంచి బయటికి గింటేస్తావేమో. రేయ్, ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఆ మెసేజ్ నేను పెట్టలేదు, పెట్టమనలేదు. ఫోన్ పెట్టే. హలో, చెప్పు. నీకెలా చెప్పాలో తెలియట్లేదురా. రేయ్, నాకు బీపీ వస్తే మీరంతా అనాథలు అయిపోతారు. కట్ చేయి. మై కమిన్ సార్. వచ్చింది జలరాక్షసి. రా రా. రండి వసుంధరా. సార్, మీరేనా రమ్మంది? రండి అని పిలిస్తే డౌట్ వచ్చింది. మార్పు మార్పు ద చేంజ్. ఓ, మొత్తానికి బాక్స్ తీసుకొచ్చారన్నమాట. అప్పైనా అప్ప చెప్పిన పనైనా సరే త్వరగా పూర్తి చేయడం నాకు ఇష్టం సార్. చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నావు వసుంధరా. ఎస్ సార్. పొద్దున నాకు కలొచ్చింది సార్. ఆ కల్లో మీరు ఫార్మల్ సూట్ లో డిఫరెంట్ గా చాలా స్టైల్ గా ఉన్నారు. నా జీవితాన్ని అటకెక్కించి నువ్వు సంతోషంగా ఉన్నావా? నీకు సినిమా చూపిస్తాను. ఓ రియల్లీ? ఎస్ సార్. బాక్స్ ఇవ్వు. ఏంటి సార్ ఇవి? మందు బాటిల్స్ లో ఉన్నాయి. చచా, మందా? ఇంట్లోనా? అమ్మ చంపేస్తుంది. తప్పు. అలాంటివి ఏమైనా ఉంటే బయటే, ఇంట్లో చేయను. మరి ఇవి? జ్యూస్, ఇంపోర్టెడ్ జ్యూస్. ఇది ఇటలీ మోసంబి. ఇది అర్జెంటీనా గ్రేప్. ఇది యుగాండా వైట్ యాపిల్. ఇది వెస్ట్ ఇండీస్ స్పెషల్ జ్యూస్. మందు మానడానికి ఇవన్నీ ఆల్టర్నేట్ అన్నమాట. ఓహో, అయితే ఓకే సార్. గ్లాస్ తెచ్చుకో, నువ్వు కూడా టేస్ట్ చేద్దు గాని. నేనా? నాకొద్దు సార్. ఇదిగో, మందు మానేయడానికి ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కనీసం కంపెనీ ఇచ్చి కోఆపరేట్ చేయొచ్చు కదా. అలా అంటారా? అయితే సరే. గుడ్ బాయ్. బాయా? మరి గర్ల్ అన్నాను అనుకో, నిన్ను వేరేలా ట్రీట్ చేయాలి. అందుకే నీ సేఫ్టీ కోసం, నా సేఫ్టీ కోసం బాయ్ అన్నాను. ఓకే, వెళ్ళు 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 వెళ్ళు. ఓకే సార్. తెచ్చుకో వసుంధరా. నువ్వు రావాలి, నాకు మందు పొయ్యాలి, నువ్వు తాగాలి, అమ్మ నిన్ను తిట్టాలి, ఈ ఇంట్లో నుంచి, ఈ ఉద్యోగంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి.
ఇటు Cheers. సార్ మందైతేనే చియర్స్ అంటారట కదా. తెలుసు కదా, ఒకప్పుడు నేను తాగేవాడిని, అలవాటు కొద్దీ అన్నాను.